హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెల్లుల్లి లివర్ ఫ్రై చేస్తున్నాము. మంచి స్పైసీగా మంచి స్టార్టర్ ఐటమ్. అసలు ఇది చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఎలా చేసామనేది చూసేయండి. వెల్లుల్లి లివర్ ఫ్రై కోసం నేను ఒక 1/2 కిలో లివర్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ లివర్ని ఒక బౌల్లో వేసుకుందాము. హోల్ లివర్ అంతే, కట్ చేయకుండా ఇలాగే వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా, అలాగే కొద్దిగా పసుపు. లివర్ మునిగేంత వరకు వాటర్ పోద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి లివర్ని ఉడికిద్దాము. స్టవ్ అంటించిద్దాము. ఒక 15 నిమిషాలు ఉడికించాను లివర్ని, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇది బాయిల్ చేసుకున్నాం కదా లివర్ని, ఈ లివర్ని కట్ చేద్దాము ముక్కలుగా. మరీ చిన్నగా అవసరం లేదు, ఈ సైజ్ సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ముట్టించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం ఫ్రై కోసము. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. కోకోనట్ ఆయిల్ ఫ్రైకి చాలా బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా తరిగాను, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే పొడుగ్గా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక కరివేపాకు రెబ్బ కలిపేద్దాం. జస్ట్ 1 నిమిషం పాటు వేయించుతాము దీన్ని. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 1 నిమిషం పాటు నెక్స్ట్ దీంట్లోకి 2 వెల్లుల్లి గడ్డలు మొత్తం వలిపాను, ఇది యాడ్ చేస్తున్నా. వీటికి పొడుగ్గా ఘాట్లు పెట్టాను, అలా యాడ్ చేయాలి ఘాట్లు పెట్టే. అలాగే కొన్ని జీడిపప్పు యాడ్ చేస్తున్నా, ఇది ఆప్షన్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకొక నిమిషం పాటు వేయించుదాం ఇలాగే వీటిని. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా సాల్ట్, మన రుచికి సరిపడా, ఇది ఒక 1/2 స్పూన్ ఉంటుంది. అలాగే కారం పొడి, మన కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను పెద్ద స్పూన్ ఒకటి యాడ్ చేశాను, కలుపుకుందాము. నెక్స్ట్ దీంట్లో మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా లివర్, ఈ పీసెస్ యాడ్ చేద్దాము. అడుగంటకుండా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము దీన్ని. మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అడుగంటకుండా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 నిమ్మ చెక్క పిండుదాము రసము. అలాగే 2 కరివేపాకు రెబ్బలు. కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కలిపేసుకున్నాను ఒకసారి. అలాగే కొద్దిగా ధనియాల పిండి, ఇది ధనియాల పొడి, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కలిపేసుకుందాం ఒకసారి. స్మెల్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా అంత మంచి ఉంటుంది. జస్ట్ 1 నిమిషం పాటు వేయించాము, మసాలా యాడ్ చేసాం కదా. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాము, దింపేసుకుందాం. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దింపేసుకుని వేడివేడిగా తినేయడమే, టేస్ట్ అదిరిపోతుంది. లేట్ చేయకుండా తినేద్దాం.
లివర్ ఫ్రై చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. లైట్గా నిమ్మకాయ యాడ్ చేద్దాం. చాలా బాగుంది. వెల్లుల్లి కూడా అదిరిపోతుంది ఇట్లా. మంచి స్టార్టర్ ఐటమ్ అయితే మంచి స్పైసీగా వచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.